భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. శ్రీమద్ భాగవతం చతుర్థి స్కందం అంటే 4వ స్కందం 1వ అధ్యాయం 48వ శ్లోకం నుంచి తీసుకుని 66 అంటే లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయంలో అక్కడి వరకు మనము చర్చించుకుందామంటే ఈరోజు చర్చ మొదలు పెట్టుకునే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 48వ శ్లోకం. తస్యాం ససర్జ దుఃఖిత్రి షోడశామలాలోచనాః త్రయోదశాదా ధర్మాయ తతైకామగ్నయే విభుః. దక్ష ప్రజాపతి ఆయన భార్య ప్రసూతి నుంచి ఆమె ద్వారా 16 మంది ఎంతో సౌందర్యవంతమైన కన్యలను జన్మనిచ్చారన్నమాట, కూతుర్లకి. ఇందులో 13 మందిని ఆయన ధర్మకి ఇచ్చి వివాహం చేశారు. ఒక కూతుర్ని అగ్నికి ఇచ్చి వివాహం చేశారు. ఇంకా విషయాలు నెక్స్ట్ 3 శ్లోకాలు కలిపి ఒకేసారి ఇచ్చారు. మిగతా 2 కూతుర్ల గురించి, వాళ్ళ యొక్క సంతానం గురించి వివరాలు. పితృభ్య ఏకాం యుక్తేభ్యో భవాయైకాం భవచ్చిదే శ్రద్ధా మైత్రీ దయా శాంతి తుష్టి పుష్టి క్రియోన్నతి బుద్ధిర్మేధా తితిక్షా హ్రీర్మూర్తిర్ధర్మస్య పత్నయః శ్రద్ధాసూత శుభం మైత్రే ప్రసాదం అభయం దయా శాంతి సుఖం ముదం తుష్టి స్మయం పుష్టిర్ అసూయత యోగం క్రియోన్నతిర్దర్పం అర్థం బుద్ధిరసూయత మేధా స్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీ ప్రశ్రయం సుతం మూర్తి సర్వగుణోత్పత్తిర్ నరనారాయణ వృషి. ఇక్కడ చెప్తున్నారనమాట, నరనారాయణ యొక్క ఋషుల యొక్క ఆవిర్భావం వరకు చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ శ్లోకాలు 4 శ్లోకాల్లో కలిపి దీని అర్థం ఏంటంటే, సో ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, మొత్తం
16 మంది ఆయనకు కూతుర్లైతే 13 మందిని ధర్మకిచ్చి వివాహం చేశారు, ఇంకొకరిని అగ్నికి ఇచ్చి వివాహం చేశారు, ఇంకా 2 మిగిలారు కదా. ఆ ఇద్దరిలో ఒకరిని పితృలోకంలో కన్యాదానం చేశారు పితృలోకానికి. అక్కడ ఆమె ఎంతో చక్కగా అక్కడ ఉంటుందంట, నివసిస్తుందంట. ఇంకొకరిని శివుడికి ఇచ్చి వివాహం చేశారు, ఎవరైతే పాపాత్ముల్ని ఈ భౌతిక బంధనం నుంచి రక్షిస్తారు. సో దక్ష యొక్క 13 కూతుర్ల యొక్క పేర్లు ఏమిటో ఇక్కడ ఇచ్చారు. ఎవరినైతే ధర్మకు ఇచ్చి వివాహం చేశారు, అంటే ధర్మతో వివాహం జరిగిన 13 కూతుర్ల పేర్లు ఇక్కడ ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఇవన్నమాట: శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి. హరే కృష్ణ. చిన్న అంతరాయము ఇంటర్నెట్లో. ఓకే, సో వీళ్ళందరూ 13 మంది పేర్లు ఇచ్చారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా దక్ష తన 13 కూతుర్లను ధర్మకిచ్చి వివాహం చేసిన పేర్లు. సో ఈ 13 కూతుర్ల ద్వారా ఎవరెవరు పుత్రులు ప్రాప్తించారంటే, శ్రద్ధ ద్వారా శుభ, మైత్రి ద్వారా ప్రసాద, దయ ద్వారా అభయ, శాంతి ద్వారా సుఖ, తుష్టి ద్వారా ముద, పుష్టి ద్వారా స్మయ, క్రియ ద్వారా యోగ, ఉన్నతి ద్వారా దర్ప, బుద్ధి ద్వారా అర్థ, మేధ ద్వారా స్మృతి, తితిక్ష ద్వారా క్షేమ, హ్రీ ద్వారా ప్రశ్రయ, మూర్తి. ఈ యొక్క కూతురు ఎవరైతే దక్ష ప్రజాపతికి ఉన్నారో మూర్తి, ఆమెలో అన్ని ఎంతో ఆదరణీయమైన లక్షణాలు, గుణాలు ఉన్నాయంట. ఆమె శ్రీ నరనారాయణ భగవంతుడి అవతారంకు జన్మనిచ్చిందనమాట. సో నరనారాయణులకు జన్మనిచ్చింది ఎవరు అంటే మూర్తి ఇంకా ధర్మ. సో ధర్మ ఇంకా మూర్తి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అనమాట నరనారాయణ ఋషులకి. ఇది భగవంతుడి యొక్క అవతారం. యయోర్జన్మన్యదో విశ్వం అభ్యనందత్ సునిర్వృతం మనాంసి కకుభోవాత ప్రసేదు సరితోద్రయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా నరనారాయణులు ఇద్దరూ ఆవిర్భవించిన కారణంగా మొత్తం విశ్వం అంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిందంట. ఎలా? ప్రతి ఒక్కరి మనస్సు ఎంతో శాంతిని, ఇంకా అన్ని దిశలో కూడా గాలి, ఇంకా సముద్రాలు, నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా ఎంతో ఆనందించాయంట. దివ్యవాద్యంతతుర్యాని పేతుకుసుమా వృత్సయః మునయస్తుష్టువుస్తుష్టా జగుర్గంధర్వకిన్నరాః నృత్యంతి స్మ స్త్రియో దేవ్య ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయః సర్వే ఉపతష్టుర్ అభిష్టవైః. స్వర్గలోకంలో ఎంతోమంది వాణిజ్యాలు వాయిస్తున్నారు, రకరకాల వాణిజ్యాలు. ఇంకా పైనుంచి పుష్పవృష్టి, పువ్వుల్ని చల్లుతున్నారనమాట, పువ్వుల వాన చేస్తున్నారు. ఇంకా ఎంతోమంది అంటే ఎంతోమంది సంతృప్తి చెందిన ఈ ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వైదిక ప్రార్థనలు వాళ్ళు పఠిస్తున్నారు. ఇంకా స్వర్గంలో ఉండే వాసులందరూ కూడా గంధర్వులు, కిన్నెలు వీళ్ళందరూ గానం చేస్తున్నారు. ఇంకా స్వర్గంలో ఉండే అప్సరసలు నృత్యం చేస్తున్నారు. ఈ విధంగా నరనారాయణ ఋషులు ఆవిర్భవించినప్పుడు, జన్మించినప్పుడు మొత్తం విశ్వం అంతటా కూడా ఎన్నో మంచి మంచి శుభ చిహ్నాలను అందరూ చూడగలిగారన్నమాట, స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఎంతో పెద్ద పెద్ద దేవతలు, బ్రహ్మదేవుడు లాంటి వారు కూడా వారి యొక్క ప్రార్థనల్ని సమర్పించుకున్నారంట. సో ఇక్కడ అది ఇచ్చారు. నెక్స్ట్ దేవతల యొక్క ప్రార్థనలు నెక్స్ట్ 2 శ్లోకాల్లో ప్రార్థనలు ఇచ్చారు, చూద్దామంట. దేవా ఊచుః యో మాయయా విరచితం నిజయత్యమానిదం కే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ
ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినాథ్య ప్రాదుశ్చకార పురుషయా నమః పరస్మై. సో దేవతలు ఏమంటారంటే, మనమందరము కలిసి ఆధ్యాత్మ పురుషుడు భగవంతుడికి మా ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఎవరి బహిరంగ శక్తి ద్వారా ఈ యొక్క విశ్వం అనేది మొత్తం భౌతిక సృష్టి జరిగిందో, ఇందులో ఆయన ఇప్పుడు ఆవిర్భవించారు. ఇది సృష్టించింది ఆయన, భౌతిక సృష్టి. అందులోనే ఆయన ఎలాగా ఇప్పుడు ఆవిర్భవించారు, జన్మించారు అంటే, ఆకాశంలో ఎలాగైతే మబ్బులు ఉంటున్నాయి, మబ్బులు గాలి ఎలాగైతే ఉన్నాయో అవి ఆకాశం లోపలే ఉన్నాయి. అలా ఆకాశంలో అలాగే ఈయన ఇప్పుడు ఆయన సృష్టి లోపల ఆయనే ఇక్కడ ఆవిర్భవించారు, నరనారాయణ ఋషి రూపంలో ధర్మ వాళ్ళ ఇంట్లో అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా తత్వంగా ఒక పాయింట్ ఏంటంటే, దేవతలు చెప్పేది ఏంటంటే, ఈ భౌతిక సృష్టి అనేది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ద్వారా సృష్టించబడింది. ఇప్పుడు భగవంతుడు ఆ సృష్టిలో ఆయన స్వయంగా వస్తున్నాడు. ఆయన ఏమీ మాయ కాదు, ఆయన ఆధ్యాత్మిక రూపంలోనే వస్తున్నాడు. కానీ ఇక్కడ సృష్టిలో ఆయన ఆవిర్భవించారంటే ఈ సృష్టి ఉంది, ఇది మిథ్య కాదు. ఇప్పుడు మాయావాదులు, నిరాకరవాదులు వాళ్ళు ఏమంటారంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, అంటే జగత్ అంతా కూడా మిథ్య, అంటే అసలు ఇది లేదు, మనం అనుకుంటున్నాం ఇక్కడ ఇలా ఉంది అని, మొత్తం ఈ శరీరం ఉంది, జగత్తు ఉంది అని, అసలు లేదు, ఇది అంతా మన కల్పన అంటారనమాట వాళ్ళు. కానీ అది కల్పన కాదు, మనము చాలాసార్లు చర్చించుకున్నాము. ఇది యోమాయయా విరచితం, ఇందులో ఇదంతా కూడా రచించిందంతా కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ద్వారానే. సో అందుకని భగవంతుడి నుంచి వచ్చిన ఈ శక్తి ద్వారానే అంతా నిర్మితమైంది. సో ఇందులో కూడా ఎన్నో రకరకాల వైవిధ్యమైన అన్నీ కూడా వస్తువులు కానీ గ్రహాలు కానీ అన్నీ ఉంటాయి, ఇక్కడ చాలా వెరైటీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, అశాశ్వతం ఇవన్నీ ఎందుకంటే ఒక రోజు అంతా కూడా భౌతిక సృష్టి అంతా కూడా ప్రళయంలో మొత్తం నశించిపోతుంది. ఆ విధంగా ఇది అశాశ్వతం ఈ లోకం, అంతే కానీ ఇది మిథ్య కాదు, ఇది కాల్పనికం కాదనమాట. ఇది మిథ్య కాదు, ఇది నిజం, ఇది సత్యమే, కానీ అశాశ్వతం ఇది. అది ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 57వ శ్లోకం. సోయం స్థితి వ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన సురగణాననుమేయ తత్వః దృశ్యాదబ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. సో ఏ వేదశాస్త్రాల ద్వారా అర్థం చేసుకుంటామో మనం భగవంతుడు అంటే ఎవరో, ఆయనే ఈ యొక్క ప్రపంచంలో శాంతిని, సమృద్ధిని నెలకొల్పుతారు, ఇంకా అన్ని రకాల కష్టాలని దూరం చేస్తారు ఏవైతే ఇక్కడ ఉత్పన్నమవుతాయి భౌతిక ప్రపంచంలో. అలా అందరి దేవతలకు పైన కూడా కరుణా దృష్టిని ప్రసాదిస్తారు. ఆయన కరుణా దృష్టి ద్వారా అది ఎంత అద్భుతంగా, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందంటే, అది కమలం పువ్వు కన్నా ఎక్కువ అందంగా ఉంటుంది. ఏ కమలం పువ్వు పైన అయితే ఆ లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందో అని చెప్తున్నారు ఇక్కడ. సో మామూలుగా మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారనమాట, ఎన్నో అద్భుతాలు మీరు చూస్తారు ఈ భౌతిక ప్రపంచంలో కూడా. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా భగవంతుడి సృష్టి, మనది కాదు. మనం సృష్టించలేదు సూర్యుడిని, చంద్రుడిని, అవునా? సో అందుకనే ఈ యొక్క సృష్టికి మూల కారణాన్ని ఎవరు, ఏంటి అనేసి చాలామంది వైజ్ఞానికులు నానా తంటాలు పడి అర్థం చేసుకోవడానికి రకరకాల మనోకల్పిత సిద్ధాంతాలని సృష్టించి ఆ సిద్ధాంతాలని అందరికీ ప్రచారం చేస్తున్నారు అన్నమాట. అదే విజ్ఞానం అని. వాళ్ళ మనోకల్పిత సిద్ధాంతాలని విజ్ఞానంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదివిపిస్తున్నారు. అవి చదువుకోవడానికి మన వాళ్ళందరూ లక్షలు ఖర్చు పెట్టి ఆ స్కూళ్ళల్లో, కాలేజీలో జాయిన్ అవుతున్నారు. అదనమాట ఇక్కడ అర్థమయ్యేది మనకి. సో అక్కడ ఏం చెప్తారంటే, వీళ్ళ ప్రకారం ఏంటంటే, ఇదంతా ఈ సృష్టి మనను సృష్టించింది, భౌతిక జగత్తుని సృష్టించింది భగవంతుడు కాదు, భగవంతుడు అనేవాడే లేడు అనే విషయాన్ని స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్పిస్తారనమాట. ఇదంతా సృష్టి ఎలా జరిగింది అంటే చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క సైంటిస్టు, ఒక్కొక్క వైజ్ఞానికుడు ఆయన మనోకల్పిత సిద్ధాంతం ఒక్కొక్కటి అనమాట. రోజుకొకటి పుట్టుకొస్తుంటుంది అలా.
సో అవి చదువుతూ ఉండాలన్నమాట. అదే అనమాట, ఎంత ఎక్కువ సిద్ధాంతాలు చదువుతారో, ఎంత ఎక్కువ చదువులు చదివితే అంత ఎక్కువ సిద్ధాంతాలు చదువుతారు అనమాట. కానీ మనకి ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట, ఇది ఇలాంటి వైజ్ఞానికులు, సైంటిస్టులు ఎప్పటికీ కనుక్కోలేరు. వాళ్ళు ఏమంటారంటే మహా అంటే ప్రకృతి నుంచి అన్నీ పుట్టుకొస్తున్నాయి, ప్రకృతే అందులోంచి అన్ని సృష్టి జరుగుతుందని. కానీ ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి తెలియదు. శాస్త్రాల్లోంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రకృతిని కూడా భగవంతుడే సృష్టించాడు, మొత్తం సృష్టికి కారణం, మూల కారణం భగవంతుడని మనకు భగవద్గీత, భాగవతం వంటి శాస్త్రాల్లో మనం తెలుసుకుంటాం. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్. కానీ ఇది మనకు ఫ్రీగా దొరుకుతుంది కదా నాలెడ్జ్, అందుకనే ఇది ఉచితంగా దొరుకుతున్నందుకు ఈ జ్ఞానాన్ని మనము లెక్క చేయమన్నమాట. ఇలాంటి జ్ఞానాన్ని మనకు స్వీకరించడానికి మనకు అంతగా ఆసక్తి లేదన్నమాట, ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుంది కదా. అదే తప్పుడు జ్ఞానమైనా సరే, డబ్బులు ఇచ్చైనా సరే దాన్ని నేర్చుకోవడానికి చాలా ఆసక్తి ఇవాళ రేపు కలియుగంలో ప్రజలకి. అదే అన్నమాట, అందుకనే కలియుగంలో అన్నారు జనాల్ని మంద సుమందమతయో మంద భాగ్య ఉపాద్రత అదనమాట. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా అసలైన జ్ఞానం, విజ్ఞానం అనేది గీతా భాగవతంలో ఉన్నది. ఇది ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి? ముసలోళ్ళు అయిన తర్వాత చచ్చే ముందు కదా గీతా భాగవతం చదువుకునేది కాదు. ముసలోళ్ళు అయిన తర్వాత చచ్చే ముందు కాదు గీతా భాగవతం చదువుకునేది. కౌమారం ఆచరేత్ ప్రజ్ఞ. కౌమారం అంటే 5 ఏళ్ళ వయసు నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే నేను మొన్న క్లాస్ తీసుకుంటున్నాను పిల్లలకి, 5వ క్లాసే, ఆ పాప 5వ క్లాసే, అంటే 10 ఏళ్ళు కూడా ఉండవు పాపకి. కానీ నేను అడిగితే వేదాలు ఎవరు రచించారమ్మా అంటే ఆర్యన్లు అని చెప్తుంది. కాదు, వేదవ్యాస అంటే అతను ఎవరు అంటుంది. మాకు టీచర్లు స్కూల్లో నేర్పించారు, ఆర్యన్లు అంటే ఎవరు? బయట దేశం నుంచి, విదేశాల నుంచి వచ్చారంట ఆర్యన్లు అనే వాళ్ళు వచ్చి మనకు సంస్కృతిని, శిక్షను, సభ్యతను, శాస్త్రాలని మనకు అందించారంట భారతదేశంలో ఉన్న వాళ్ళకి. సో మనకి ఎవరు నేర్పించారు ఇదంతా, శాస్త్రాలు, సిద్ధాంతం అంతా అంటే ఆర్యన్లు అంట. అలా స్కూల్లో నేర్పిస్తున్నారు. ఎందుకు నేర్పిస్తున్నారు అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన సిద్ధాంతం అనమాట. ముందు మన భారతదేశంలో గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో అందరూ భగవద్గీత, భాగవతం, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులని చదువుకునేవారు. మరి ఎందుకు బంద్ అయిపోయాయి గురుకులాలు? బ్రిటిష్ వాళ్ళు చూసారు, అరే ఇన్ని గురుకులాలు ఉన్నాయి, వీళ్ళ శాస్త్రాలు చదువుకుంటే మనం చెప్పే సిద్ధాంతాలని వీళ్ళు ఎప్పుడు స్వీకరిస్తారు? మనం చెప్పింది వింటేనే కదా మనకు దాసులుగా అయ్యేది వీళ్ళు. సో అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని సృష్టించారంట. ముందు గురుకులాలను ఎలాగో బంద్ చేయించేశారు, దాని తర్వాత ఈ సిద్ధాంతాన్ని సృష్టించారనమాట. మీ శాస్త్రాలు అవన్నీ కూడా మా పూర్వీకులు ఆర్యన్లు ఎప్పుడో వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మీకు ఇచ్చారు. ఇప్పుడు మేము అది పురాతనమైన అయిపోయింది జ్ఞానము, అది పురాతనమైన జ్ఞానము, ఇప్పుడు అది పనికిరాదు. మేము ఇప్పుడు కొత్త విజ్ఞానాన్ని మీకు అందిస్తున్నాం, లేటెస్ట్ అప్డేటెడ్ నాలెడ్జ్ అనమాట. లేటెస్ట్ అప్డేటు మీకు ఇప్పుడు ఇస్తున్నాము, ఈ యొక్క భౌతిక శిక్ష అనేసి స్కూళ్ళు నిర్మించి వాళ్ళ మనోకల్పిత సిద్ధాంతాలని ఎలాగ మనము వాళ్ళకు దాసులము కాగలము దానికి తగ్గట్టు సిద్ధాంతాలని సృష్టించి మనకు నేర్పిస్తున్నారు అనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా మనం ఎంతో చక్కగా శ్రద్ధతో అనుసరిస్తూ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలని ఇప్పుడు కూడా చదువుకుంటూ వస్తున్నాం అనమాట. సో అదనమాట మన శిక్షణ పద్ధతిలో ఉండే ఎంతో లోపం. అందుకనే ప్రభుపాదులు వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు, ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు కసాయిఖానాలని. ఎందుకన్నారు? ఆయనకేదో స్కూల్, కాలేజ్ అంటే మనకు నచ్చక కాదు, ఎందుకంటే అందులో తప్పుడు శిక్షణలు ఇస్తున్నారు కనుక. ఎందుకంటే ఆ విషయం అర్థం చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఆ పిల్లలకి, చిన్నపిల్లలైన వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పిస్తున్నారనమాట. దేవుడు అంటే లేడు, ఇంకా ఇవన్నీ సృష్టి అంతా కూడా ప్రకృతి నుంచి సృష్టించినారు. నేను ఒక స్కూల్లో వెళ్ళి నేను పిల్లలకి అందరికీ 7th క్లాస్ స్టూడెంట్స్, 7th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి నేను క్లాస్ తీసుకున్నాను. చాలా స్కూల్స్లో టీచ్ చేశాను వెళ్ళి డైరెక్ట్గానే భగవద్గీత నుంచి కూడా. సో అందులో వాళ్ళ సైన్స్ టీచర్ కూడా క్లాస్లో కూర్చొని ఉంది. నేను చెప్పాను ఇలా ఎవరు సృష్టించారు అంటే అందరూ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తున్నారు అనమాట. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అందులోంచి మొత్తం సృష్టి జరిగింది. అవునా, అయితే నేను ఇప్పుడు ఒక బాంబు పేలిస్తే ఇక్కడ ఏమైనా సృష్టి జరుగుతుందా అంటే లేదు అంత వినాశనమే అవుతుంది అన్నారు. అదేంటి, బాంబు పేలిస్తే వినాశనం ఎందుకు అవుతుంది? ఇప్పుడు విస్ఫోటం అయితే సృష్టి జరుగుతుంది అంటున్నారు కదా. సో ఇటువంటి సిద్ధాంతాలు వైజ్ఞానికులు, మనోకల్పిత సిద్ధాంతాలు వాళ్ళు నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో. తెలివి లేకుండా అలాంటి సిద్ధాంతాలని నేర్పిస్తున్నారు శిక్షకులు కూడా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, శాలరీ. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అది నేర్పించాలి అంతే.
మాకు జీతం ఇస్తున్నారు, జీతం ఇస్తే ఏది చెప్తే అది నేర్పించాలి అంతే. అది సరైన జ్ఞానం లేదో మనకు సంబంధం లేదు. సో ఎనీవే ఆ టీచర్లు కూడా టీచర్ వాళ్ళకి ఆల్రెడీ నేర్పించేసింది బిగ్ బ్యాంగ్ థియరీని. సో పిల్లలందరూ ఆ టీచర్ వెనకాల కూర్చుంది. పిల్లలందరూ నన్ను అడుగుతున్నారు, ప్రభుజీ సార్ మీరు అంటున్నారు ఇది బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, భగవంతుడు సృష్టించారని. మా సైన్స్ టీచర్ ఏమో బిగ్ బ్యాంగ్ థియరీ నుంచే సృష్టి జరిగిందన్నారు. నేను అనేసాను, మీ సైన్స్ టీచర్ తప్పు చెప్తుంది, మీకు తప్పు నేర్పించారు అని చెప్పేశాను. ఇంకా సైన్స్ టీచర్ ఏమో అనలేకపోయింది, వెనకాలే కూర్చుంది. తర్వాత క్లాస్ అయిపోయింది. ఇప్పుడు సైన్స్ టీచర్ కంగారు, అరే నేను చెప్పింది తప్పని చెప్పేశాడు ఈయన బయట నుంచి ఇస్కాన్ నుంచి వచ్చి, ఇప్పుడు పిల్లలందరూ ఏమనుకుంటారు నన్ను అనేసి ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అనమాట. నాకు ఎలా తెలిసిందంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాను కదా ఇంకో వారం క్లాస్ స్కూల్కి. అప్పుడు ప్రిన్సిపల్ అడిగితే ప్రిన్సిపల్ నాకు చెప్పిందనమాట ఈ విషయం. ఇలా మా సైన్స్ టీచర్ మా దగ్గరకు వచ్చింది, మీరు లాస్ట్ టైం క్లాస్లో ఇది సృష్టి అంతా భగవంతుడు సృష్టించాడు ఇలా అని చెప్పారంట, బిగ్ బ్యాంగ్ థియరీ కాదని చెప్పారంట. అంటే అవును ప్రిన్సిపల్ గారు, అవును నేను చెప్పాను. అయితే మా సైన్స్ టీచర్ అన్నది ఇదంతా సృష్టి కూడా మనము ప్రకృతి సృష్టించింది, ఇక్కడ అంతా మనని అందరినీ అంతా కూడా ప్రకృతి సృష్టించింది నేచర్ అని అది చెప్పింది. అంటే నేను అన్నాను ప్రిన్సిపల్ని, మరి మీరేమన్నారు అని అడిగాను. అప్పుడు ప్రిన్సిపల్ చెప్పింది, నేను చెప్పాను, నేను ఆమెను ఒక ప్రశ్న అడిగాను, అవునా అయితే మరి ప్రకృతిని ఎవరు సృష్టించారు అని. సో మా సైన్స్ టీచర్కి జవాబు లేదు, ఆమె ఉత్తరం ఇవ్వలేకపోతే నేను అన్నాను ప్రకృతిని భగవంతుడు సృష్టించాడు అని నేను చెప్పేశాను ఆమెకి. నేను కరెక్టే చెప్పానా అని ప్రిన్సిపల్ నన్ను అడుగుతుందన్నమాట. మీరు కరెక్టే చెప్పారని చెప్పాను ప్రిన్సిపల్కి. సో ప్రిన్సిపల్ పరిస్థితి అది, టీచర్ల పరిస్థితి అదనమాట. వాళ్ళు చెప్తున్నది సరైన జ్ఞానమో లేదో వాళ్ళకే తెలియదు. ఇది ఒక టాప్ స్కూల్, చాలా టాప్ స్కూల్, నంబర్ 1 స్కూల్ ఒక ప్రదేశంలో, పెద్ద సిటీలో. సో అదనమాట పరిస్థితి. సో ఇలాంటి జ్ఞానము ఇది ఎంతో దుర్లభమైన జ్ఞానం, ఇంకా ఎంతో ఉన్నతమైన జ్ఞానం మనం ఇక్కడ నేర్చుకునేది గీతా భాగవతంలో. ఇది సరైన కరెక్ట్ జ్ఞానం అన్నమాట. సో ఇందువలన మనము చిన్నప్పటి నుంచి వాళ్ళు తప్పు నేర్చుకునేసరికి తర్వాత మనం సరైనది చెప్పినా కానీ వారు స్కూల్లో టీచర్ల ద్వారా పెద్ద పెద్ద వైజ్ఞానికుల ద్వారా నేర్చుకునేసరికి టెక్స్ట్ బుక్లో వాళ్ళు అనుకుంటారు అదే కరెక్ట్ అని. తద్వారా తర్వాత మనం చెప్పినా కానీ దాన్ని నమ్మట్లేదు. అందుకని చాలామంది నాస్తికులుగా మారిపోతున్నారు. చాలామంది పెద్ద అయిన తర్వాత భగవంతుడన్న, భక్తి అన్న, సంస్కారం అన్న, సభ్యత అన్న దాని మీద ఏమాత్రం లెక్కలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇదే. అందుకని ప్రభుపాల్ వారు ఇవి కషాయకణాలు అని చెప్పారన్నమాట ప్రభుపాల్ వారు. సో ఆ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతం లబ్ధావలోకేయతుర్ అర్చితౌ గంధమాధనం. మైత్రేయుని విదురుడికి ఏమి చెప్తున్నాడంటే, ఓ విదురా, దేవతలు వాళ్ళ ప్రార్థనల్ని ఇలా అర్పించుకున్నారు భగవంతుడికి. ఏ భగవంతుడు అయితే ఇప్పుడు నరనారాయణ ఋషుల రూపంలో అవతరించారు. సో భగవంతుడు వాళ్ళందరిపైన కూడా ఒక కృపా దృష్టి సారించారు. దాని తర్వాత అందరి పైన చూసిన తర్వాత, అందరికీ కృప ప్రసాదించిన తర్వాత అక్కడ నుంచి గంధమాదన పర్వతం వైపు ఆయన వెళ్ళిపోయాడు. గంధమాదన పర్వతం వైపుకి. సో నారాయణ ఋషులు అన్నమాట. తా విమౌ వై భగవతో హరేరంశా విహాగతౌ భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదు కురుద్వహౌ. ఈ నరనారాయణ ఋషులు ఎవరు అంటే, ఈ నరనారాయణ ఋషి వాళ్ళు కృష్ణుడి యొక్క అవతారమే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నారాయణ ఋషి ఇంకా నరుడు అయిన సర్వశ్రేష్టమైన మానవుడి అవతారము. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కృష్ణ అర్జునులుగా ఈ యొక్క యదు కురు వంశంలో వీరే ఆవిర్భవించారు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ పృథ్వీపైన ఉన్న భారాన్ని తగ్గించడానికి అని చెప్తున్నాను. భార వ్యయాయ చ భువః, భూమి నుంచి భారాన్ని తగ్గించడానికి.
సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. నారాయణ ఆయన భగవంతుడు, స్వయం సాక్షాత్ భగవంతుడు నారాయణ, నరనారాయణ ఋషుల్లో. నర వచ్చేసి ఆయన కూడా భగవంతుడు యొక్క అంశమే, అవునా? సో ఈ విధంగా మనమందరం కూడా భగవంతుడి యొక్క అంశాలమే. ఈ విధంగా శక్తి, మనమందరం కూడా భగవంతుడి యొక్క శక్తి, తటస్థ శక్తిలో భాగం మనమందరం. సో ఇలా శక్తి ఇంకా శక్తిమాన్ ఇద్దరూ కలిసి ఇక్కడ అవతరించారనమాట. సో మైత్రేయ అందుకే ఇది విదురుడికి చెప్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరే నర ఇక్కడ కురువుల వంశంలో అర్జునుడి రూపంలో, నారాయణ కృష్ణుడి రూపంలో జన్మించారు, అవతరించారు. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంటే ఇప్పుడు స్వాహాభిమానినశ్చాగ్నేర్ ఆత్మజాం స్త్రీన జీజనత్ పావకం పవమానం చ శుచిం చ హుతభోజనం. సో ఈ విధంగా ఇప్పుడు అగ్నికి వివాహం జరిగింది స్వాహతో, అవునా? మనం చెప్పుకున్నాం కదా, ఈ 13 మందివి ఇప్పటివరకు చర్చించుకున్నాం వాళ్ళ సంతానం గురించి. అందులో ఈ 13 మంది కూతుర్లలో ఎవరికి? దక్ష ప్రజాపతి ఇంకా ప్రసూతికి కలిగిన మొత్తం 16 మంది కూతుర్లు. అందులో 13 మంది గురించి చర్చించుకున్నాం. అందులో 13వ కూతురి పేరు మూర్తి, ఆమెకు ధర్మకు పుట్టిన వారే నరనారాయణ ఋషులు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇద్దరు ఉన్నారు, అవునా? ఒకరు స్వాహ, అగ్నికి వివాహం జరిగింది. సో వీరిద్దరికి ఫస్ట్ ముగ్గురు పుట్టారు, ముగ్గురు సంతానం. వారి పేర్లు వచ్చేసి పావక, పవమాన, శుచి. వీళ్ళు కూడా మనం యజ్ఞంలో అర్పించే యజ్ఞాహుతిలో అర్పించే ద్రవ్యము, అది ఏవైతే మనం యజ్ఞంలో అర్పిస్తామో నెయ్యి ఇంకా వేరే పదార్థాలు, వాటిని స్వీకరించి వాళ్ళు కూడా జీవిస్తారన్నమాట దాని ద్వారా. సో నెక్స్ట్ చూద్దామంట. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఇంకా సంతానం ఉత్పన్నమవుతారు. తేభ్యోగ్నయ సమభవం చత్వారింశచ్చ పంచచ త ఏవైకోన పంచశత్ సాకం పితృపితామహై. సో ఈ ముగ్గురు పుత్రుల నుంచి ఇప్పుడు అగ్ని మరియు స్వాహ వీళ్ళిద్దరికీ ముగ్గురు పుట్టారు పుత్రులు. ఆ ముగ్గురు పుత్రుల ద్వారా ఇంకొక 45 మంది పుట్టారంట. సో వీళ్ళందరినీ కలిపి అగ్నిదేవతలుగా గుర్తిస్తారు. సో మొత్తం అగ్నిదేవతల మంది ఎంతమంది ఉన్నారంటే ఏకవైకోన పంచశత్. అంటే పంచశత్ అంటే ఇప్పుడు 50, అందులో ఏకోన ఒకటి తక్కువ అనమాట, 49 మంది. ఏకోన పంచశత్ అంటే 49 మంది అగ్నిదేవతలు. అంటే ఇందులో 45 మంది మనవళ్ళు, ముగ్గురు తండ్రులు, ఒక తాత, అంటే మొత్తం తండ్రి ఇంకా వాళ్ళ తండ్రి మొత్తం అందరినీ కలుపుకొని అగ్నిదేవుడు, వాళ్ళ ముగ్గురు కొడుకులు, ఇంకా దానికి 45 మంది. సో మొత్తం కలిపి 45 + 3 + 1 అంటే 49 మందిని అగ్నిదేవతలుగా గుర్తిస్తారు. వైతానికే కర్మణీయన్ నామభిర్బ్రహ్మవాదిభిః ఆగ్నేయ ఇష్టయ యజ్ఞే నిరూప్యంతే జ్ఞయస్తుతే. సో ఈ 49 అగ్నిదేవతలు వీళ్ళందరూ కూడా మనం అర్పించే ఆహుతిలో, యజ్ఞాల్లో అర్పిస్తారు కదా, రకరకాల యజ్ఞాల్లో. ముఖ్యంగా ఎవరు అంటే నామభిర్ బ్రహ్మవాదిభి, బ్రహ్మవాదులు అంటే అదే మాయావాదులు కానీ నిరాకారవాదులు కానీ. సో వీరు ఎవరైతే యజ్ఞాలు చేసి అర్పిస్తారో, అందులో రకరకాల యజ్ఞంలో ద్రవ్యము, రకరకాల నెయ్యి ఇంకా పదార్థాలు, వాటిని స్వీకరించి వీళ్ళు జీవిస్తారన్నమాట. ఓకే. అగ్నిశ్వాత్త భరిష్వద సౌమ్య పితర ఆజ్యపాః సాగ్నయోన్నగ్నయస్తేషాం పత్ని దక్షాయిని స్వదా. సో ఇంకొకరు గురించి ఇక్కడ చెప్తున్నారు. అగ్నిస్వాత్తస్, ఇంకా బర్హిషదస్, ఇంకా సౌమ్యస్. సో ఇంకా ఆజయపస్,
వీళ్ళందరూ కూడా పితృలు. సో వీళ్ళని సాగ్నిక యా నిరాగ్నిక అంటారు. వాళ్ళు నిరాగ్నిక లేకపోతే సాగ్నిక. సో వీళ్ళందరి భార్య స్వదా, ఆమె దక్ష ప్రజాపతి యొక్క కూతురే. సో హౌ టు జాయిన్ ఇస్కాన్ ప్రభుజీ అని ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ప్రభుజీ, క్లాస్లో జాయిన్ అయ్యారంటే ఇస్కాన్లో జాయిన్ అయినట్టే. సో మీరు తర్వాత నాకు కావాలంటే వాట్సాప్ చేయండి, అది బెటరు. ఇక్కడ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు మొత్తం డీటెయిల్స్. సో నెక్స్ట్ ఇక్కడ దక్ష ప్రజాపతికి మొత్తం 16 మంది కదా, 13 మందిని ముందు చర్చించుకున్నాము. 14వది అగ్నిదేవత, అగ్నికి వివాహం జరిగింది. ఇప్పుడు 15వ కూతురు స్వదా. హరే కృష్ణ. తేభ్యో దదార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వదా ఉభేతే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే. స్వదా ఆమె పిత అంటే ఇక్కడ పితృలోకం వాసులను, వాళ్ళ ద్వారా 2 కూతుర్ని జన్మనిచ్చిందంట. వయున ఇంకా ధారిణి. వీళ్ళిద్దరూ కూడా నిరాకారవాదులంట, ఇంకా ఆధ్యాత్మిక వైదిక జ్ఞానంలో చాలా నిపుణులంట. జ్ఞాన విజ్ఞాన పారగే. భవస్య పత్ని తు సతీ భవం దేవం అనువ్రత ఆత్మన సదృశం పుత్రం నలేభే గుణశీలత. సో ఇప్పటివరకు మనం చూసుకుంటూ వచ్చాము ఎవరెవరితో వివాహం జరిగింది, ఆ వివాహం తర్వాత ఎవరెవరి వరకు సంతానం జన్మించారు. ఇప్పుడు లాస్ట్ కూతురు సతీ. సో ఆమెకు వివాహం జరిగింది శివుడితో, అవునా. 16వ కూతురు, అందరికన్నా చిన్న కూతురు సతీ. ఆమె శివుడి యొక్క భార్య. సో ఆమె ద్వారా ఇంకా ఏ సంతానము ఉత్పన్నం అవ్వలేదంట. ఆమె తన పతికి ఎంతో శ్రద్ధతో సేవ చేసుకుంటుంది, కానీ ఇంకా ఆమెకి సంతానం ఉత్పన్నం అవ్వలేదు. దానికన్నా ముందే పితర్య ప్రతిరూపే స్వే భవాయానాగసేరుష అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్ యోగ సంయుత. సో ఎందుకు అలా జరిగిందంటే, దక్ష ప్రజాపతి ఎవరైతే ఉన్నారో సతీ వాళ్ళ తండ్రి, ఆయన శివుడిని ఎప్పుడూ అనవసరంగా ఏమాత్రం తప్పు లేకున్నా శివుడిది ఆయనని ఎప్పుడూ నిందిస్తూ ఉండేవాడంట దక్ష ప్రజాపతి శివుడిని. అందుకనే ఆమె ప్రౌఢ వయస్సుకు చేరుకునే కన్నా ముందే సతీ తన దేహాన్ని త్యాగం చేసేసిందంట. తన యోగిక శక్తి ద్వారా సతీ తన దేహాన్ని త్యాగం చేసేసిందంట. అందుకనే ఆమెకు సంతానం కలగలేదు. సంతానం కలిగే కన్నా ముందే ఆమె దేహం త్యాగం చేసేసింది. ఎందుకంటే దక్ష ప్రజాపతి ఎంతగానో శివుడిని నిందించేవారు అనవసరంగా, ఏ తప్పు లేకుండా ఆయనది. సో మరి దీంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. దీని ద్వారా మీకు ఏదో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అటువంటి ప్రశ్నే విదురుడికి కూడా ఉత్పన్నమవుతుంది. అసలు ఎందుకు జరిగింది అలా, ఏం జరిగింది, దక్ష ప్రజాపతి శివుడు సతీ మధ్యలో, ఆ మొత్తం ప్రసంగం నెక్స్ట్ వచ్చే అధ్యాయం పేరే అది, దక్ష ప్రజాపతి శివుడిని శపించడం. అదే అన్నమాట 2వ అధ్యాయం. దాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. రేపు సండే కుదరదు నాకు. సో నెక్స్ట్ నేను చూసుకొని నేను మెసేజ్ పెడతాను మన వాట్సాప్ గ్రూప్లో, అప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ అధ్యాయం. సో ఇప్పుడు ఇక్కడే సెలవు తీసుకుంటాను మీ అందరితో. ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.